ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం. 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ మందిరి కృష్ణారెడ్డి గారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఈరోజు ఉదయం పేపర్లో చూశాను నేను. మన చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది. దాని మీద అమెరికాలో ఉన్నటువంటి మిసౌరీ సెనేటర్ ఎరిక్ షమిట్ అనే వ్యక్తి కామెంట్ చేశాడు. వీసాల మాఫియా నడుస్తోంది. హైదరాబాదులో ఉన్నటువంటి ఈ దేవాలయం సాక్షిగా భారతీయుల అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ల ఉపాధి అవకాశాలు దెబ్బకొడుతున్నారు. ఇది వీసాల దేవాలయం, ఇక్కడ మొక్కుకుంటే వీసాలు వచ్చేస్తాయి. చాలామంది ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఒక పెద్ద మాఫియా నడుస్తోంది అని కామెంట్ చేశారు. అంటే భారతదేశంలో, అది మన హైదరాబాదులో మన చిలుకూరు బాలాజీ టెంపుల్ ఫోటో పెట్టి ఈ విధంగా మాట్లాడటం అనేది ఎలా చూస్తారు మీరు? అమెరికన్స్ భారతీయుల మీద విపరీతమైన అక్కసు వెలబస్తున్నారు. ఈ ఒక్క సెనేటరే కాకుండా ఇంతకుముందు వేరే సెనేటర్స్ కూడా దీని మీద కొన్ని రకాల వ్యాఖ్యానాలు చేశారు. ఇది కాకుండా ఇప్పుడు అమెరికన్స్ను కూడా, అంటే ట్రంప్ రెచ్చగొట్టిన విధానం ఇదంతా కూడా. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వాగ్దానం చేశాడు. ఆ వచ్చే ముందర ఏమని వాగ్దానం చేశాడంటే, ఇతర దేశస్తులు మన దేశం లోపల కొల్లగొడుతున్నటువంటి ఉద్యోగాలని కూడా అమెరికన్స్కి వచ్చేటట్టు చేస్తాను, అమెరికన్లో నిరుద్యోగ సమస్య వీళ్ళంత తగ్గించే ప్రయత్నం చేస్తాను, అమెరికన్ ప్రౌడ్గా ఉండేటట్టుగా, ఫస్ట్ ప్రపంచంలో మొట్టమొదటి దేశం అమెరికానే కావాలి, అమెరికన్సే నెంబర్ 1గా ఉండాలి అని ఇలాంటివన్నీ కూడా అక్కడ అతను ఎలుగెత్తి చాటాడు. దానికి అనుగుణంగా వచ్చి రాగానే చేసిన పని ఏమిటంటే, సెకండ్ టైం వచ్చి రాగానే ఎవరైతే వలసవారులు ఉన్నారో, ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయినారో వాళ్ళందరినీ ఆ దేశం నుంచి పంపించడానికి రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చేతులకు సంకెళ్ళు వేసి, కాళ్ళకు సంకెళ్ళు వేసి, ఫ్లైట్లో పడేసి తీసుకొచ్చి ఆ దేశాలపై వదిలిపెట్టిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అంత భయంకరంగా ప్రవర్తించాడు. సరే, ఆ తర్వాత కాస్త రాజధోరణికి వచ్చేసి, వెళ్ళదలుచుకున్న వాళ్ళకి ఇంత ఇన్సెంటివ్ ఇస్తాం, ఇంత క్యాష్ మీ చేతికి ఇస్తాం, ఇన్ని డాలర్స్ మీకు ఇస్తాం, ప్లస్ ఫ్లైట్ టికెట్ కూడా మేమే ఇస్తాం, మీరు వెళ్ళిపోండి నుంచి కూడా ఆఫర్ చేయడం మొదలుపెట్టాడు. కారణం ఏంటంటే, ఇండియన్స్ ముఖ్యంగా 54 లక్షల మంది తప్పుగా ఇండియన్స్ అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో చాలా అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు చొరవ తీసుకుని ఉన్నారు. వీళ్ళల్లో ఎక్కువ భాగం అక్కడ అమెరికాను వదిలిపెట్టిపోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఏళ్ల తరబడి అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. వాళ్ళలో చాలామంది గ్రీన్ కార్డుకి అప్లై చేసుకుని ఉన్నారు. గ్రీన్ కార్డు వస్తుంది, సిటిజన్షిప్ వస్తుంది నమ్మకంలో ఉన్నారు వాళ్ళు. ఇలాంటి తరుణంలో వాళ్ళని బయటకు పంపించడం అంటే, మరి ఇన్ని సంవత్సరాల పాటు మేము నమ్ముకొని ఉన్నటువంటి అమెరికాని మేము వదిలిపెట్టిపోతే, ఇప్పుడు అక్కడ దేశంలో ఇండియాలో వాళ్ళకి కనీసం ఇల్లు కూడా లేదు. దానికి తోడుగా ఏం చేశారంటే, అమెరికాకు వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ వాళ్ళతో సంబంధాలు తెంచేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు మాటిమాటికి వాళ్ళకి ఫోన్లు చేయడం, డబ్బు పంపించమని చెప్పడం, అట్లాంటి కొన్ని వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడం ఇట్లాంటి చేస్తున్నప్పుడు వాళ్ళని తెంచుకుంటే మంచిదనే ఉద్దేశంతో చాలామంది తెంచేసుకున్నారు. అది కూడా జరిగిన సంగతులు. వీటన్నిటి కారణాల వల్ల అమెరికా లోపల ఏం జరిగిందంటే, అమెరికన్స్కు రావాల్సిన ఉద్యోగాలన్నిటిని కూడా ఎగరేసుకొని పోతున్నారు. ఇండియన్స్ ఎక్కువగా ఎగరేసిపోతున్నారు. చైనా కూడా వాస్తవంగా మనకన్నా ఇంకా కొద్ది గొప్ప ఎక్కువ చైనా కూడా ఉంది. కానీ చైనాని ఎక్కువ అనకుండా ఎందుకంటే చైనా మీద ఆధారపడి అమెరికా బతుకుతుంది. చాలా విషయాల్లో సెమీ కండక్టర్స్ లేకుండా అక్కడ చేయే అవకాశం లేదు. ఏది చేయాలన్నా, ఎలక్ట్రానిక్ పరిశ్రమ నడపాలన్నా, యుద్ధ పరిశ్రమ నడపాలన్నా, మరొక పరిశ్రమ నడపాలన్నా సెమీ కండక్టర్స్ చాలా అవసరం. ఈ సెమీ కండక్టర్స్ అంతా సప్లై చేసేది ఎవరంటే చైనా సప్లై చేస్తుంది. కాబట్టి చైనాను ఏదైనా గట్టిగా అడిగి అని చైనాను దూరం చేసుకుంటే, చైనా నుంచి రావాల్సినటువంటి విడిభాగాలు మనకు రాకపోతే అమెరికా మొత్తం కుప్పకూలిపోతుందనే భయంతో చైనా మీద ఎన్ని ఆంక్షలు విధిస్తే అన్ని డబుల్ ఆంక్షలు ఇచ్చింది చైనా కూడా. మీరు మా మీద విధిస్తే మేము మీ మీద విధిస్తామని చెప్పి ఇద్దరు పోటాపోటీగా వెళ్ళారు. అంటే చివరికి చైనాకు లొంగిపోయి ఇవాళ ట్రంప్ చైనాకు వెళ్ళి చైనాతో మాట్లాడుకొని ఏదో రకంగా రాజీ ఫలితాలు కూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప, మిగతా దేశాల మీద, ఇండియా లాంటి దేశం మీద అక్కసు వెలబుచ్చుకోవడానికి వాళ్ళకు అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మన మీద అక్కసు వెలబుస్తున్నారు. సరే, దీంట్లోపల సెనేటర్ చెప్పిన మాట ఏమిటంటే, ఈరోజు కొత్తగా చెప్పిన మాట ఏంటంటే, హైదరాబాద్లో ఉన్న చిలుకూరు దేవాలయాన్ని తీసుకొచ్చి దీని చుట్టూ వేల మంది తిరుగుతుంటారు రోజు అమెరికా వీసాలు పొందాలని. అది వాస్తవమే. అమెరికా వీసాలు పొందడం కోసమే చిలుకూరు బాలాజీ దేవాలయం లోపల ఎక్కువ మంది వెళతారు అక్కడికి. అది వీసాల దేవుడిగా మన దేశంలో కూడా ఒక పేరు ప్రఖ్యాతులు వహించింది. ఎవరైనా సరే తెలుగువాడు అనేవాడు, బయటవాడు వచ్చిన రాకపోయినా తెలుగువాడు మాత్రం కంపల్సరిగా
ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి తిరుకురు బాలాజీని దర్శించుకొని పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక్క దేవుని మొక్కినంత మాత్రంలో వీసా రాదు కదా. మిగతా అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే వస్తాయి కదా. కానీ దీన్ని ఒక మాఫియాగా చిత్రించడం, అంటే ఏదో ఒక పని చేసి ఏదో రకమైన పద్ధతి లోపల వీసా సంపాదించుకొని అమెరికాకు వచ్చేసి మాకు రావాల్సిన ఉద్యోగాలను కొలగొట్టేసేసి మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టేసి మమ్మల్ని నిరుద్యోగులుగా చూపించేసేసి వాళ్ళు ఆనందం పొందుతున్నారు, వాళ్ళు సంతోషం పొందుతున్నారని చెప్పి మన మీద అక్కసు వెళ్ళబుచ్చుకునే ప్రయత్నం చేశారు. నిజానికి అమెరికా డెవలప్మెంట్లో భారతదేశ పాత్ర మరోలేని. భారతీయ మేధావులు ఒకవేళ అమెరికాకు సాయం చేసి ఉండకపోతే టెక్ పరిశ్రమ ఈనాడు ఇంత గొప్ప పరిస్థితులు అక్కడ ఉన్నది అంటే దానికి కారణం మన వాళ్ళే. దానికి ఉదాహరణే మామూలు ఎంప్లాయీస్గా వెళ్ళినటువంటి వాళ్ళు అమెరికాలో ఇవాళ CEO పోస్టులు, హైయెస్ట్ పోస్టులు ఉన్నాయి అన్ని వాళ్ళే కదా. మరి దీన్ని ఏమంటారు? ఒకవేళ వాళ్ళ వల్ల మీరు మీ దేశానికి నష్టమే అనుకున్నట్టయితే, ఒక దేశానికి అంటే ఒక పెద్ద కంపెనీకి, దేశం గర్వించదగినటువంటి ఒక గొప్ప కంపెనీకి అత్యున్నతమైన పోస్టులోకి వెళ్ళగలిగేటువంటి స్థితికి వెళ్ళారంటే వాళ్ళ యొక్క సేవలు తక్కువ కాదు కదా. అలాగా అమెరికాని అన్ని స్పేస్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ప్రతి చోట మన వాళ్ళు ఉన్నారు. అంటే అమెరికాని అత్యున్నతమైన పరిస్థితికి గొప్ప దేశంగా తీర్చిదిద్దడానికి సహాయపడ్డ వాళ్ళల్లో భారతీయుల పాత్ర కూడా చాలా గొప్పదనే విషయం మనకు తెలుసు. కానీ ఇప్పుడేమైంది? అవన్నీ వాడుకున్నారు, ఒక పొజిషన్కి వచ్చేసారు. ఇప్పుడు లేకపోయినా పర్లేదని నిర్ణయానికి వచ్చారు. రెండోది ఏంటంటే పైన ఉన్న వాళ్ళని గురించి వాళ్ళని ఎక్కువ మాట్లాడాలి. అత్యున్నత స్థాయిలో ఉండే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకి ఎవరు అంటే కింద ఉండేటువంటి మొత్తం జాబ్స్ అన్ని కూడా మిగతా వాళ్ళు కొట్టుకుపోతున్నారు కదా, మాకు జాబ్స్ దొరకకుండా చేస్తున్నారు కదా అని వాళ్ళ భయం, వాళ్ళ బాధ. ఆ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు H1B వీసాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించి H1B వీసా కావచ్చు, F1 వీసాలు కావచ్చు, L1 వీసాలు కావచ్చు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. దాంట్లో ఓపీటీలు కూడా దాంట్లో భాగంగా ఉన్నాయి. అంటే ఒకసారి F1 వీసాకు వెళ్ళాడు, అక్కడ 2 ఏళ్ళు 3 ఏళ్ళు చదువుకున్న తర్వాత మళ్ళీ 3 ఏళ్ళు మధ్యలో గ్యాప్ దొరుకుతుంది. వాళ్ళకి 3 ఏళ్ళు అమెరికాలోనే ఉండొచ్చు, పై చదువులు చదువుకోవచ్చు, లేదా వేరే ఉద్యోగాలకు వెళ్ళొచ్చు, ఏదైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఈ 3 సంవత్సరాలలో ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవడం, ఆ రకంగా సెటిల్ అయిపోవడం, వాడు అక్కడి నుంచి కదలకుండా అమెరికాలో తిష్టవేయడం, మెల్లగా పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, పిల్లలు కూడా అమెరికన్స్ అయిపోవడం. వాళ్ళు అమెరికన్స్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని రక్షకులుగా మేము ఉండాలి కాబట్టి సంరక్షకులుగా మాకు కూడా వీసా కావాలని అడగడం, మాకు సిటిజన్షిప్ ఇవ్వమని అడగడం, ఇట్లాగా మెల్లమెల్లగా తిష్ట వేసుకుంటున్నారు అక్కడ. అంటే మా దేశాన్ని వీళ్ళు ఆక్రమించుకొని మాకు రావాల్సిన ఉద్యోగాలు వీళ్ళు తీసేసుకొని మమ్మల్ని నిరుద్యోగులుగా మారుస్తున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు మోసం జరుగుతుందని ట్రంప్ ఒక రకంగా చెప్పాడు. దాన్ని ఇంకా కొంచెం తేటతల్లం చేస్తూ వాళ్ళ సెంటర్ కూడా మాట్లాడాడు. ఏది ఏమైనప్పటికీ భారతదేశం చేసినటువంటి మేలుని మర్చిపోయి కృతజ్ఞత లేకుండా ఇవాళ ఇట్లా మాట్లాడడం అనేది సెంటర్ కానీ ట్రంప్కి కానీ అమెరికా కానీ నిబంధనలు కూడా మార్చేశారు కదా సార్, ఇంకా క్లిష్టం అయిపోయినాయి కదా. విపరీతంగా మార్చారు. మార్చినా కూడా ఇవాళ ఇండియన్స్ని కాదని ముందుకు పోగలిగే పరిస్థితి చాలా లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఇండియన్స్ అత్యున్నతమైన పొజిషన్లో ఉన్నారు. ఎంతో గొప్ప ఖచ్చితంగా ఈ దేశం మీద కొద్ది ప్రేమ లేకుండా ఉండదు కదా. వాడికి అనుగుణంగా కొన్ని మార్చుకుంటారు కదా. లేకపోతే ఏం చేస్తారు? తీసుకొచ్చి ఇక్కడే బ్రాంచెస్ పెడతారు. ఇప్పుడు జరిగేదంతా ఏంటంటే ఇంకా కొద్ది రోజులు ఇట్లాగే బాగా మొండి వైఖరి ప్రదర్శించి ఇండియన్స్ను పూర్తిగా అక్కడి నుంచి గెంటేసేందుకు ప్రయత్నం చేస్తే జరిగేది ఏంటంటే అమెరికాలో ఉన్న మొత్తం టోటల్గా కంపెనీలన్నీ కూడా వాళ్ళ బ్రాంచెస్ ఇండియాలో పెట్టక తప్పదు. ఇండియా నుంచి ఎక్కువ సర్వీసెస్ దొరుకుతాయి. అప్పుడు అమెరికా బ్రాంచ్ లాగా తయారవుతుంది. బ్రాంచ్లన్నీ కూడా నామమాత్రంగా ఉంటాయి. అమెరికానే బ్రాంచ్ లాగా తయారవుతుంది, హెడ్ ఆఫీస్ ఇండియా లాగా తయారైపోతుంది. ఆ పరిస్థితి త్వరలో రాబోతుంది. ఆ సిచ్యువేషన్ తెచ్చుకోవడం వాళ్ళు చేసే పని. 54 లక్షలు, 40 కోట్ల జనాభాలో 54 లక్షలు ఎంత భాగం? నాట్ ఈవెన్ 1% కూడా కాదు కదా. మొత్తం 40 కోట్ల జనాభా ఉంది అమెరికా లోపల. భారతీయులు అంతా కలిస్తే 54 లక్షల మంది ఉన్నారు. 54 లక్షల మంది మీద 40 కోట్లు ఉన్నటువంటి జనాభా, అంత పెద్ద దేశం లోపల ఇంత చిన్న జనాభా మీద ఈ రకంగా అసహ్యంగా మాట్లాడటం, మాఫియా అనటం. సరే మన వాళ్ళు అక్కడక్కడ పొరపాట్లు చేసిన మాట వాస్తవమే. అన్ని దేశాల వాళ్ళు చేసినట్టే మన వాళ్ళు కూడా చేశారు. ఉంటారు కదా, మంచి చెడు అనేది ఎక్కడ ఉంటుంది. కానీ ఒక 2% 1% తప్పు చేసినంత వల్ల 98% పూర్తిగా అదే రకంగా మనం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దీనికి కానీ దీన్ని గుడిని తీసుకొచ్చి ఇక్కడ ఏదో మాఫియా జరుగుతుందని చెప్పడం, వీసాల కోసం గుడి ఉందని చెప్పడం, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు చర్చికి పోయి మొక్కోరా? చర్చికి వెళ్ళి మొక్కుంటారు కదా. అమెరికాలో ఉండే ప్రజలందరూ కూడా చర్చికి వెళ్ళి మొక్కుంటారు కదా. వాళ్ళకి ఉద్యోగాలు రావాలని, వాళ్ళ జీవితం బాగుండాలని వాళ్ళు మొక్కుకున్నట్టుగానే వీళ్ళకి తెలిసినటువంటి వీళ్ళకి ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. ఇతరుల విశ్వాసాల మీద నమ్మకాల మీద దెబ్బ కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి మతానికి ఒక విశ్వాసం ఉంటుంది, ప్రతి మతం గొప్పదే. ఏ మతం మనం తక్కువ చేసే మాట్లాడడానికి వీలు లేదు.
ఎవరి మతాన్నైనా ఎవరి స్థానాన్ని మనం తగ్గించి మాట్లాడడం అంటే వాళ్ళ గురించి మనం జుగుత్సాకరంగా మాట్లాడడం అవుతుంది. ఇలాంటి మాటలు సెంటర్లు మానుకోవాలి. అమెరికన్స్ మానుకోవాలి. వాళ్ళ దేశం ఈనాడు ఇంత అభివృద్ధి పదంలో ఉంది అంటే దానికి కారణం రైట్. ఖచ్చితంగా ఇండియన్స్ అనే విషయం గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ సార్.